సూర్యుడిని ప్రార్థించి ఇంట్లో మామూలుగా పూజ అంతా చేసుకున్న తరువాత తులసి దగ్గర పాలు పొంగించి సూర్యుడికి ప్రత్యక్షంగా నివేదన చేస్తారు. ఛాయా పద్మిని సమేత వాళ్ళిద్దరినీ కూడా పక్క పక్కన ఛాయాదేవి, పద్మినీదేవి, ఇంకా సంధ్యా ఉషస్సు, వీళ్ళు కూడా. అంటే ఉషస్సు కొన్ని సందర్భాల్లో ఈయనకి మాతృమూర్తిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఛాయా పద్మిని సమేత అని మాత్రమే ఎక్కువగా సంకల్పం చెప్పుకుని చేయడం జరుగుతుంది. ఈ పాలు పొంగించటం ఆరు బయట తులసి కోట దగ్గరే చేస్తారు. ఇది తెల్లవారుజామున కాక సూర్యుడు కాస్త ఉదయించి కాస్త పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఈ చేసేటప్పుడు కూడా ఎలా చేస్తారు అంటే, ధనుర్మాసంలో ఆడపిల్లలు గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలని గోడకి పిడకలుగా కొడితే ఆ పిడకలు తెచ్చి దానితో దాలిలాగా చేసి ఆరు బయట దాని మీద పెట్టి ఆ పిడకల దాలి మీద పాత్ర పెట్టి, ఇది కూడా ఆవు పాలల్లో కడిగినటువంటి బియ్యాన్ని నేతితో కలిపి, అంటే ఆ బియ్యం చుట్టూ నెయ్యి ఉండేటట్టుగా చేసి ఆ నేతితో ఉన్నటువంటి బియ్యాన్ని ఈ ఆవు పాలలో వేసి అవి పూర్తిగా ఉడికేటట్టుగా అక్కడ ఉండి చూడాలి. అలా ఉడికినటువంటి దాంట్లో బాగా ఉడకడం అయ్యి మెత్తపడిన తర్వాత అప్పుడు బెల్లం వేసి దాపైన నెయ్యి, ఇంకొంచెం నెయ్యి వేసి ఆ ప్రసాదాన్ని సూర్యుడికి నివేదన చేస్తారు. ఈ సూర్యుడికి నివేదన చేయడానికి ఈ పరమాన్నమే ఎందుకు వాడతారు అంటే, సూర్యుడికి పళ్ళు లేవట. అందుకని గట్టి పదార్థాలు పెడితే ఆయన తినలేడు. అందుకని మెత్తగా వండి పరమాన్నం పెట్టినట్టయితే చక్కగా నవలాల్సిన పని లేకుండా గుటుక్కున మింగుతాడు. అందుకని దాన్నే చేసి ఆయనకి పెడతారు. ఈయనకి జపా పుష్ప సంకాశం అని కదా సూర్యుని గురించి చెప్తాం. ఎర్రగా ఉంటాడు, ఎర్రని పువ్వులు, అదేవిధంగా ఎర్రని రక్త చందనం. అంటే రక్త చందనం అంటే వేరే కాదు, ఎర్రని చందనం. మన ఇంట్లో బొమ్మలు ఉంటాయి కదండి, ఎర్ర చందన బొమ్మలు, దాంతో ఉండేటువంటి చందనం, ఇవన్నీ ఇచ్చి ఆయన్ని పూజించి ఈ ఆవు పేడ పిడకల మీద పొంగించినటువంటి ఆ పరమాన్నాన్ని చిక్కుడాకుల్లో నివేదన చేస్తారు. చిక్కుడు కాయలు తెచ్చి వాటిని ఇలా వెదురు పుల్లలకి గుచ్చి 7 తయారు చేసి ఒకదాని మీద ఒకటి ఇలా పెడతారు. ఇవి సూర్యుడి యొక్క రథం. ఆ రథం మీద ఈ చిక్కుడాకులు పెట్టి దాంట్లో నివేదన చేస్తారు. 3 ఆకులు ఉంటాయి కదా చిక్కుడు ఆకులు, ఒక గుత్తికొస్తే దాంట్లో ఒకటి సూర్యుడు, ఒకటి పద్మిని, మరొకటి ఛాయ, వీటికి నివేదన చేసి అప్పుడు దాన్ని ప్రసాదంగా స్వీకరించటం ఉంటుంది.